750 గ్రాముల బోన్లెస్ మటన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల పసుపు మిశ్రమాన్ని బాగా కలపాలి. మాంసానికి పట్టియాలి, మటన్కి పట్టించాలి. బాగా ముక్కకు అంటే వరకు కలదిప్పాలి. ఆ తర్వాత 2 స్పూన్ల ఉప్పు, తగినంత ఉప్పు వేసి బాగా ముక్కలకు పట్టేంత వరకు కలపాలి. ఆ తర్వాత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఒక 50 గ్రాముల ఆయిల్ తీసుకొని ముక్కలకు బాగా పట్టేంత వరకు ముక్కలు ఈ పసుపు, సాల్ట్, ఆయిల్ 3 మంచిగా ముక్కలకు పట్టాలి. తినాక కుక్కర్లో వేసి స్టవ్ వెలిగించి కుక్కర్లో వేసి మంట పెట్టాలి. మంటకి ముక్కలకున్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ముక్క బాగా డ్రై అవుతుంది. కొంచెం సేపు ఉంచాలి అలాగే. కొంచెం సేపు వేగినాక వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ మూత పెట్టి కొంచెం మొత్తం వాటర్ బయటికి రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ విజిల్ మూత అదే వాటర్తో కుక్కర్ ఆన్ చేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనియాలి. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ముక్క గట్టిపడుతుంది. అప్పుడు ఒక 50 గ్రాముల అల్లం, ఒక 100 గ్రాముల ఎల్లిపాయ మంచిగా పేస్ట్ చేసుకొని ఒక పావు లీటర్ ఆయిల్ వేసి అందులో ముక్కల్ని నూనె బాగా కాగినాక ఈ ఉడికిన ముక్కల్ని నూనెలో వేసి ఎర్రగా వేగేంత వరకు వేయించాలి. బాగా ఎర్రగా వేగినాక మళ్ళీ కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 100 గ్రాములు వేసుకొని మనం రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగినాక ఎర్రగా వేగాలి. కొంచెం కలర్ వచ్చిన వేయించి ధనియాల పొడి ఒక 3 టీ స్పూన్స్, మసాలా పొడి ఒక స్పూను వేసి కలపాలి. కారం 4 స్పూన్లు వేయాలి. పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎర్రగా వేగిన ముక్కల్ని ఆ మిశ్రమంలో కలిపి వేగనీయాలి.
దాంట్లో ఒక 2 నిమ్మకాయలు పిండి మంచిగా ఆ మిశ్రమంగా ఆ పచ్చడిలో కలిపేయాలి. బాగా కలపాలి. బాగా కలపాలి. ఇలా కలిపిన పచ్చడిని చాలా ఇది నిల్వ పచ్చడి. ఇది మినిమమ్ 9 నెలలు, సంవత్సరం వరకు ఉంటుంది. పిల్లల హాస్టళ్ళకి కానీ, అబ్రాడ్స్ కానీ ఎక్కడికైనా పంపించచ్చు. చాలా అన్నంలోకి 2 తీసేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చూడండి.